శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి మార్చి 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. మీనరాశిలో బుధుడు, రవి, రాహు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ద్వితీయంలో బృహస్పతి, సప్తమంలో కేతు, అదేవిధంగా వ్యయము ఖర్చు పెట్టే స్థలంలో శని, కుజుడు, శుక్రుడు 3 గ్రహాల యొక్క ప్రభావం కనిపిస్తుంది. బాగుంది. మీనరాశిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా తీసుకునేటప్పుడు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నం లోపం లేకుండా చేయండి. డెఫినెట్గా ఒక డెవలప్మెంట్ అది కనబడుతుంది. అలాగే వ్యాపారంలో కూడా కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయండి. ఎందుకంటే 12లో 3 గ్రహాలు ఉన్నాయి కాబట్టి రీఇన్వెస్ట్మెంట్ చేయిస్తాయి. మీ చేత అప్పు కూడా పుట్టిస్తాయి. మీ వాళ్ళ ఎక్స్పెండిచర్ కూడా చూపిస్తాయి. కాబట్టి ఆ చేసేది ఏదో కొత్త వ్యాపారంలోకి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోండి. అట్లీస్ట్ అలా చేసుకుంటే వ్యాపారం నిలబడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం ఉన్నట్టుగా జరగనివ్వండి. దానికి ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్స్ ఏమి చేయకండి. దానికి మటుకు ఓకే. అలాగే శుభవార్తలు వింటారు, శుభమైన కార్యాలు చేస్తారు. అదేవిధంగా ఇంటిలో కూడాను మీ చేతుల మీదుగా ఎన్నో శుభకార్యాలు కూడా జరిగే అవకాశం 15 రోజుల్లో మీ మాటికి ఒక గౌరవం పెరిగే అవకాశం కూడా బాగా కనబడుతుంది. ఓపెనింగ్ సంస్కారం అనుకోండి, వివాహం అనుకోండి, చాలా కాలంలో పెండింగ్ ఉన్న వ్యవహారాలు బయటపడ్డాం అనుకోండి, కోర్టు వ్యవహారాలు అనుకోండి, అదేవిధంగా ఆస్తికి సంబంధించిన వ్యవహారం అనుకోండి, ఏదైనప్పటికీ పెండింగ్లో ఉన్నవన్నీ కొంతవరకు కొలికి వచ్చే అవకాశం 15 రోజులు కనబడతాయి. అలాగే ఇంటి కూడా అనుకోండి, దానికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్కి సంబంధించిన ఫైనాన్షియల్ సపోర్ట్ బ్యాంకు నుండి కూడా మీకు జరిగే అవకాశాలు బాగా కనబడతాయి. అటువంటి ప్రయత్నం కూడా మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళచ్చు. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారంలో కూడా అనుకూలంగా కొంచెం కనిపిస్తుంది. లక్కీ నెంబర్కి వచ్చినప్పుడు నంబర్ 3 పాజిటివ్గా పనిచేస్తుందండి. అలాగే మనకి ఏంటంటే ఈ యొక్క లగ్నంలో రవి, బుధుడు ఉన్నాడు కాబట్టి, అంటే మన రాశిలో ఉన్నాడు కాబట్టి ఏదో రకం కొత్త వ్యాపారం మొదలుపెట్టించిన ప్రయత్నం చేస్తారు. ఎవరో ఒకరు మీకు మైండ్లోని ఒక పురుగు మాయాధనం వస్తుంది, ఇది పెడితే అని చెప్తుంటారు. సో ప్లాన్ చేసుకుని ప్రాపర్గా చేసుకుంటే వెళ్తే బాగుంటుంది. కుటుంబం బాగుంది కాబట్టి డెఫినెట్గా గురుడు కుటుంబ స్థానం ఉన్నంతకాలం మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకున్నా అన్ని దాని యొక్క ఫలితాలు బాగానే ఉంటాయి. ఓకే. అలాగే మీకు ఈ వ్యాపారం గురించి ఎలాగ అనుకున్నామో 12లో శని, కుజుడు యొక్క ఖర్చులు కూడా అలాగే చూపిస్తున్నాయి కాబట్టి మనం రీఇన్వెస్ట్మెంట్లో ఖర్చులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. 1-2 సార్లు క్రాస్ చెక్ చేయండి. కొత్త వ్యాపారం పెట్టేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేది ప్రాపర్గా వెళ్తుందా లేదా, ప్రాపర్ సెగ్మెంట్ టచ్ అవుతుందా లేదా అని జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్ డబ్బు ఖర్చు పెట్టడం జరగాలి. లేకపోతే ఈ 2 గ్రహాలు 12లోనూ 3 గ్రహాలు ఏం చేస్తాయంటే మీ చేత లాస్ చేయడానికి కూడా ప్రయత్నించేస్తాయి. కాబట్టి జాగ్రత్త పడడం చాలా అవసరం పడుతుంది. ప్లానింగ్ చేసుకుంటే చాలా సక్సెస్ఫుల్ ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఏజ్ యూజువల్గా ఉండే ఇబ్బందులు, చిరాకులు, పరాకులు మీకు ఉంటాయి. ఎందుకంటే లగ్నం ఉన్న 3 గ్రహాలు, ఏదో ఉండే కేతు డెఫినెట్గా ఏడిపించడానికి ప్రయత్నం చేస్తారు. దాన్ని అధిగమించడానికి మేధా దక్షిణామూర్తి మహామంత్రం సాధన చేసుకోండి. దీనివల్ల అంటే ప్రతి గ్రహం యొక్క ప్రభావం మీ మీద పడకుండా మీకంటూ ఒక ఆలోచన కలిగేటట్టు చేస్తుంది. ఆ ఆలోచనతోనే ఇవన్నీ వ్యవహారాలు నడపడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహాల యొక్క ప్రభావం మీ మీద ఎక్కువ ఉంది కాబట్టి దక్షిణామూర్తి చేయండి. స్పెసిఫిక్గా మీనరాశి వారికి దక్షిణామూర్తి ఎందుకంటున్నాం అంటే గురువు కుటుంబ స్థానం ఉన్నాడు కాబట్టి ఈ మంత్రాన్ని చేసినప్పుడు కుటుంబపరంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేస్తుంటాడు. ధనపరంగా, కుటుంబపరంగా, వాక్పరంగా, విద్యాపరంగా. అంటే రకరకాల వయసులో ఉన్న వ్యక్తులు, విద్యార్థి వయసులో ఉన్న విద్యార్థులకి ధనమే కావాలనుకున్న వాళ్ళకి ధనము, కుటుంబే సర్వస్వం అనుకున్న వాళ్ళకి కుటుంబము, అలాగే మనకు వాక్శుద్ధి మనకు ముఖ్యం అనుకున్న వాళ్ళకి వాక్శుద్ధిని పెంచేది అక్కడ దక్షిణామూర్తి మహామంత్రం చేస్తే డెఫినెట్గా అవుతుంది. దీనివల్ల రియల్ ఎస్టేటే కాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ అన్ని రంగాల వారికి కూడాను కొంత ఆలోచన శక్తి పెరుగుతుంది. ఈ గ్రహ ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఈ మంత్రం ఏం చేస్తుంటే ఆలోచన శక్తి పెంచుతుంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటే వెళ్ళండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 98499644.